హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, ఫ్లఫీగా ఉండే ఆమ్లెట్ చూపిస్తాను అండి. ఇది పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కిందైనా, స్నాక్స్ కిందైనా వాళ్ళేదైనా తినాలి అనిపించినప్పుడు 5 నిమిషాల్లో చేసి పెట్టేసుకోవచ్చండి. ట్రై చేసేసేయండి. ముందుగా ఒక 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, ఇది మనకి బన్ టైప్‌లో వస్తుందండి. చాలా ఫ్లఫీగా బావుంటుంది. ముందుగా ఒక ఎగ్‌ని తీసేసుకొని ఇలా బ్రేక్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఎగ్ వైట్‌ని, ఎగ్ యెల్లోని సెపరేట్ చేసుకోవాలండి. ముందుగా వేరు వేరు బౌల్స్‌లోకైతే వేసేసుకుందాము. ఇది సెపరేట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయినా మీరు సెపరేట్ చేసేసుకోవచ్చు. లేకపోతే గార్లిక్ మెథడ్ యూజ్ చేసైనా చేసేసుకోవచ్చండి. గార్లిక్ మెథడ్ అంటే ఏమీ లేదు. వెల్లుల్లిపాయని తీసేసుకొని వేళ్ళకి దాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనము గిన్నెలో వేసుకున్న ఈ ఎగ్‌ని యెల్లోని పట్టుకొని తీసేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడాను చిరిగిపోకుండా ఎగ్ యెల్లో అనేది. ఇప్పుడు దీనిని చూడండి, నేను వేరు వేరు బౌల్స్‌లో వేసేసుకున్నాను కదా! ఇప్పుడు ముందుగా ఎగ్ వైట్‌ననేది తీసేసుకుంటున్నాను. దీన్ని విస్కర్‌తో కానీ, ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ కంటిన్యూగా ఇలా మనం బీట్ చేసుకుంటూ ఉండాలండి. కనీసం 2 నిమిషాలు బీట్ చేస్తే చూడండి ఇలా ఫోమ్ లాగా వస్తుంది. తర్వాత మనము బటర్ మిల్క్‌ని, మజ్జిగనైతే ఎలా చిలుకుకుంటూ ఉంటామో అలా దీన్ని మరొక 2 నిమిషాలు ఇలా చేసామంటే మరి కాస్త ఫోమ్ అనేది వస్తుంది. ఇలా కంటిన్యూగా మనము హై స్పీడ్ మీద 5 నిమిషాలైనా బీట్ చేస్తేనే ఇది కాస్త చిక్కగా, థిక్‌గా ఫోమ్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెము సాల్ట్ కూడాను వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఇలా బీట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకిక్కడ థిక్‌గా ఫోమ్ అనేది వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలానే ఎగ్ యెల్లోని కూడా తీసేసుకొని ఇలా స్పూన్‌తో ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ దీంట్లో కూడాను వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకిక్కడ ఎగ్ యెల్లో, ఎగ్ వైట్ 2 కూడాను రెడీగా ఉన్నాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1:30 గరిట ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసేసుకుందాము. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యింది కదా! ముందు ఎగ్ యెల్లోనైతే వేసేస్తున్నానండి. చూడండి, వేయగానే చక్కగా పొంగుతూ వస్తుంది కదా! ఒకవేళ మీకు రాలేదు అంటే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయండి. మీకు అంత అవసరం రాదు అండి. మీరు చక్కగా బీట్ చేసుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా థిక్ ఫోమ్ వచ్చేలాగా చక్కగా ఫ్లఫీగా పొంగుతూ అదే వచ్చేస్తుంది. ఇది ఒక నిమిషము ఫ్రై అయిన తర్వాత మనము ఎగ్ వైట్‌ని కూడాను పైనుంచి వేసేసుకుందాము. నేను ఇక్కడ పైనే స్ప్రెడ్ చేసుకున్నానండి ఈవెన్‌గా. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేశారు అంటే మనకి ఫ్లఫీగా రాదు. ఇప్పుడు దీనిపైన రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేస్తున్నాను. లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసేసుకోవచ్చు. అలానే పెప్పర్ పౌడర్ కూడాను వేస్తున్నాను. ఆమ్లెట్, పెప్పర్ పౌడర్ కాంబినేషన్ అద్దిరిపోతుంది. పైన కొంచెం కరివేపాకు అక్కడక్కడ వేస్తున్నాను. లేదా కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత నేను మరొక వైపుకి ఫ్లిప్ చేసుకుంటున్నానండి. చాలామంది ఇలానే హాఫ్ బాయిల్డ్ లాగా తినేసేస్తూ ఉంటారు. చాలా ఫ్లఫీగా ఉంటుంది. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను మరొక వైపు కూడాను దీన్ని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, ఫ్లఫీగా ఉందో. అచ్చం బన్ లాగానే ఉంది కదా! పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందైనా ఇలా సింపుల్‌గా చేసి పెట్టామంటే రైస్‌లో కూడాను చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.